అక్కడ మనోజ్ కోసం 7 గంటలకి వాళ్ళ ఇంటి దగ్గరలో చక్కర్లు కొడుతున్న ఆత్రిజ మనోజ్ అన్నయ్య శంకర్ కళ్ళల్లో పడింది. ఆమెని చూసి ఆశ్చర్యపోతూ "ఇక్కడున్నావేంటి ఆత్రిజ" అని పలకరించాడు శంకర్. ఆత్రిజ తడబాటుగా సమాధానం చెప్పడం చూసి ఆమె మనోజ్ కోసం వచ్చిందని అర్థమై వెంటనే మనోజ్కి ఫోన్ చేశాడు శంకర్. మనోజ్ ఫోన్ని కార్లో మర్చిపోయి ఐస్ క్రీం పార్లర్లో ఉండటంతో ఆ ఫోన్ కాల్కి బదులు ఇవ్వలేకపోయాడు. మనోజ్ తన ఫోన్‌కి కూడా రెస్పాండ్ అవ్వలేదని చెప్పింది ఆత్రిజ. "నీ ఫోన్‌కి రెస్పాండ్ అవ్వలేదా?" అంటుంటే అప్పుడు గుర్తుకొచ్చింది. మనోజ్ తలనొప్పిగా ఉంది. మందు కొట్టి పడుకుంటానని అతనితో చెప్పిన విషయం. అవును. వీడు మందేసి పడుకున్నాడు కదా! మర్చిపోయాను. ఆత్రిజకి ఏదో ఒకటి చెప్పి పంపించేద్దాంలే అని మనసులో అనుకుంటూ వాడు ఏదో పనిలో ఉంటుంటాడు. నేను వెళ్ళి నీకు ఫోన్ చెయ్యమని చెప్తాలే అంటూ ఈసారి శంకర్ తడబడ్డాడు. కానీ మనోజ్ కోసం అరగంట నుండి ఎదురు చూస్తున్న ఆత్రిజకి అక్కడ్నుంచి వెళ్ళిపోయే ఉద్దేశం అస్సలు లేదు. అందుకే ఫోన్ ఎక్కడో పడేసి ఏం చేస్తున్నాడు? అసలు ఇంత కేర్‌లెస్‌గా ఎలా ఉన్నాడు? పదండి బావగారు చూద్దాం అంటూ గడుసుగా ఇంటివైపు నడిచింది. మనోజ్ బయటికి వెళ్ళినట్టు తెలియని శంకర్ ఇక తప్పదన్నట్టు ఆమెను అనుసరించాడు. ఎంత డోర్ కొట్టినా మనోజ్ తలుపు తీయకపోవడంతో అతని గది కిటికీల నుంచి లోపలకు చూశారు. అప్పుడు తెలిసింది వాళ్ళకి ఆ గదిలో అతను లేడని. వాళ్ళిద్దరూ కలిసి మనోజ్ కోసం ఇల్లంతా వెతికారు. తీరా అప్పుడు తెలిసింది అందరికీ మనోజ్ అస్సలు ఇంట్లోనే లేడని. పైగా అతడి సెల్ ఫోన్ సడన్‌గా స్విచ్ ఆఫ్ అవ్వడంతో ఆ క్షణం నుంచి అందరూ మనోజ్ కోసం హాల్‌లో ఎదురు చూస్తూ కూర్చున్నారు. హ్యాండ్ స్టిక్ పట్టుకొని అటూ ఇటూ తిరుగుతుంది. మనోజ్ బామ్మ కర్పూరా కళాదేవి. మీ మనవడు ఇంకా రాడేంటి బామ్మా? ఎక్కడికి పోయాడు? అయినా పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు ఎలా పంపించావు నువ్వు? అని విసుగ్గా అడిగింది ఆత్రిజ. ఆ ప్రశ్నలు విని అటూ ఇటూ నడుస్తున్నదల్లా ఆగి కళ్ళజోడులో నుంచి ఆత్రిజ వంక పరీక్షంగా చూసింది కర్పూర కళాదేవి. కళ్యాణ బొట్టుతో, గోరింటాకు, పారాణితో పెళ్లికూతురి అలంకరణలో ఉన్న ఆమె అందరి మధ్య భిన్నంగా కనిపిస్తుంది. ఆవిడ తలని మెల్లగా ఊపుతూ "నువ్వుండవే మనవరాలా, నీ సంగత్తర్వాత చెప్తాను. ముందు వాణ్ణి రాని" అంటూ చేతికర్రని టక్కు టక్కుమని శబ్దం చేస్తూ రెండడుగులు వేసి గుమ్మం వైపు చూసింది. ఎన్నో సంవత్సరాల అనుభవపు పెద్దరికంతో ఆవిడ ఆ ఇంటిని ఇప్పటికీ ఆధిపత్యంతో నడిపిస్తుంది. ఓ యాక్సిడెంట్లో కొడుకు, కోడలు ఇద్దరూ ఒకేసారి చనిపోతే 15 ఏండ్ల వయసు మనవళ్ళు శంకర్, మనోజ్‌ని ఆవిడే పెంచి పెద్ద చేసింది. కొడుకు వ్యాపారాన్ని తాను వృద్ధి చెయ్యలేనని అర్థమై దాన్ని మొత్తాన్ని అమ్మి ఆ డబ్బుతో పొలాలు కొని రకరకాల పంటలు వేయించింది. పంట మీద ఆదాయం తక్కువే వస్తున్నా భూమి విలువ ఎట్టికేడు పెరుగుతుండడంతో ఇప్పుడు వాటి విలువ కోట్లు పలుకుతుంది. సమయం రాత్రి 9 గంటలవుతుంటే సరిగ్గా అప్పుడు మనోజ్ కార్ ఆ ఇంటి గేటు ముందు ఆగింది. కార్ హారన్ శబ్దానికి అందరూ టెన్షన్‌గా గుమ్మం వైపు చూశారు. అది మనోజ్ కార్ శబ్దమే. కానీ వాళ్ళందరికీ తెలిసి ఆ కారుని తీసుకెళ్ళింది మాత్రం సుధీర్. కారు శబ్దం విన్న వెంటనే హాల్లో నుంచి బయటకు పరిగెత్తాడు శంకర్. డ్రైవింగ్ సీట్లో నుంచి సుధీర్ బదులు కార్ దిగిన మనోజ్ని వెనక డోర్లో నుంచి దిగుతున్న అమ్మాయిని చూసి నిర్ఘాంతపోయాడు. వీడు ఎవరికి చెప్పకుండా బయటికెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడంటే కొంపదీసి తమ్ముడు ఈ అమ్మాయిని గాని ప్రేమించాడా? గుళ్ళో పెళ్లి చేసుకొని తెచ్చేశాడా? అనుకొని షాక్ అయి ఆమె ఎవరన్నట్టు పరీక్షగా చూశాడు. అప్పుడే మనోజ్ ముందుకు రావడంతో అతని నీడ పడి పూజిత ముఖం సరిగ్గా కనిపించలేదు. అంతే. శంకర్ ఆవేశంగా వెళ్ళి మనోజ్ గుండె మీద లాల్చిని పట్టుకొని ఎంత పని చేశావురా మనోజ్! నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం? కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా ఏంట్రా ఈ పని? నువ్విలా చేశావని తెలిస్తే బామ్మ తట్టుకోగలదా? దాని గుండె ఆగిపోదూ? అని గట్టిగా అరవాలనుకుంటూ అరవలేక ఆర్తిస్తున్నట్టుగా అడిగాడు.
సారీరా అన్నయ్య, నేను బయటికెళ్ళినట్టు బామ్మకి తెలిసిపోయిందా? అని కంగారుగా అడుగుతూ శంకర్‌ని పట్టించుకోకుండా గుమ్మం వైపు నడిచాడు మనోజ్. బయటికెళ్ళాడా? అంటే వీడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? అనుకుని మరి ఈ అమ్మాయి ఎవరు? అన్నట్టు అప్పుడే అక్కడకు వచ్చిన పూజిత ముఖంలోకి పరిశీలనంగా చూశాడు శంకర్. పూజితని ఆమె వెనక ఉన్న సుధీర్‌ని చూసి నిశ్చితంగా ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు గుర్తుకొచ్చిందతనికి. సుధీర్ తన చెల్లిని తీసుకొస్తానని ఈ కారు అడిగి తీసుకెళ్ళాడని. మరి మనోజ్ ఎప్పుడు బయటికెళ్ళాడు? సుధీర్, మనోజ్ కలిసొచ్చారేంటి? అని బుర్ర గోక్కుంటూ శంకర్ కూడా గుమ్మం వైపు నడిచాడు. అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన మనోజ్ అక్కడ ఉన్న బామ్మని, ఆత్రిజని, వదిన అశ్వినిని, తన స్నేహితులన్నీ, ఇంకా మిగతా వాళ్ళందర్నీ చూస్తూనే నోట మాట రాక బొమ్మలా అక్కడే ఆగిపోయాడు. అతన్ని చూడగానే ఉగ్రంగా ముందుకొస్తూ, ఏరా వచ్చావా? రా, కాలిరగ్గొడతాను. పెళ్ళికొడుకుని చేశాక ఇల్లు దాటకూడదురా అని చెప్తే ఆ పారాని కాళ్ళతో ఊరంతా తిరిగొస్తావా? అరేయ్ శంకరు, ముందు ఆ తలుపేసి వీడి కాళ్ళు చేతులు కట్టేయరా అని గట్టిగా కేకలేసింది బామ్మ, కర్పూర కళాదేవి. ఆ వెంటనే మనోజ్ వెనక లోపలకు వస్తున్న పూజితని చూసి టప్పున కేకలాపేసింది. పూజితని పైనుంచి కిందికి చూస్తూ, ఇదెవర్తిరా? దీన్ని వెంటేసుకొచ్చావు? అని ఇంకా ఏదో అనబోయింది ఆవిడ. ఈలోపు సుధీర్ గబగబా ఆవిడ ముందుకొచ్చి, బామ్మగారు, తను పూజిత, మా పిన్ని కూతురండి అని గడగడా చెప్పి గుటకలు మింగాడు. కర్పూర కళాదేవి అరుపులకి భయంతో బిక్కచచ్చిపోయి కళ్ళు పెద్దవి చేసి బేలాగా చూస్తూ నిలబడింది పూజిత. ఆమెనలా చూడగానే బామ్మ మీద ఎక్కడలేని కోపం వచ్చేసింది మనోజ్కి. ఎప్పుడూ బామ్మకి ఎదురు మాట్లాడని మనోజ్ ఇప్పుడు ఆవేశంతో ఊగిపోతూ బామ్మ దగ్గరికెళ్ళి, బామ్మా, ఆపు నీ తిట్లు. ఆ అమ్మాయి సుధీర్ వాళ్ళ చెల్లి. నా పెళ్లి చూడటానికి వచ్చింది. పెళ్లి మొత్తం అయ్యే వరకు ఇక్కడే ఉంటుంది. ఇంటికొచ్చిన అతిథిని తిట్టి అట్నుంచి అట్టే పంపిస్తావా? మాటకు ముందు మంచి మర్యాద, పెద్ద చిన్న అంటావుగా? నీ మర్యాదేంటో ఇప్పుడు చూస్తున్నాను అని గట్టిగా అరిచేసి విసవిస తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఊహించని అతడి అరుపులకి ఉలిక్కిపడి మనోజ్ వెళ్ళేంతవరకు అతన్నే చూస్తూ నిలబడి గదిలోకి వెళ్ళగానే పూజిత వైపు తిరిగింది కర్పూర కళాదేవి. బేలతనం నింపుకున్న కళ్ళతో లేడిపిల్లలా అమాయకంగా కనిపిస్తున్న పూజితని చూసి ఆవిడలోని కోపం వెన్నెల్లా కరిగిపోయింది. కర్రపోటు వేసుకుంటూ నిదానంగా పూజిత దగ్గరకు వెళ్ళి, నీ పేరేంటి? అని అడిగింది. హాలంతా దద్దరిల్లిన కేకలకి కర్పూర కళాదేవి ఆహార్యానికి ఇంకా బెదురుతూనే పూ పూజిత అని తత్తరపడుతూ చెప్పింది పూజిత. ఈ కాలపు ఆడపిల్లలకి భిన్నంగా ఆమెలో కనిపించిన బెదురు, బేలతనం చూసి ముచ్చటేసింది కర్పూర కళాదేవికి. ఆవిడ పూజితని ఇంకేదో అడగబోతుంటే, బామ్మా, మీ మనవడినేదో కడుగుతానన్నావు? చూడు, లోపలికెళ్ళి తలుపేసుకున్నాడు. ఇదేనా కడగడమంటే? అంటూ సోఫాల్లోంచి లేచొచ్చి రోషంగా అడిగింది ఆద్రిజ. తాను బయటికెళ్దాం అన్నప్పుడు సరే అని చెప్పిన మనోజ్ తనతో చెప్పకుండా, తనతో రాకుండా ఇప్పుడు తనని పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోవడం ఆమెని ఉడికిస్తుంది. అదే నేను అడగబోతున్నానే మనవరాలా, వాడి సంగతి పక్కన పెట్టు. అసలు పెళ్లి కూతురువేనా నువ్వు? గడప దాటి బయటకెందుకొచ్చావు? అందులోనూ పెళ్ళికొడుకు ఇంటికి ఎందుకొచ్చావు? నాకర్థమైందే మీ ప్లాను. మీ ఇద్దరూ పిట్టల్లా ఎటో వెళ్దామనుకున్నారు. వాడు ఎక్కడో దారి తప్పాడు. నువ్వు వాడి కోసం ఇక్కడ కాపలా కాసావు. అంతేనా? అని ఆత్రిజని గుచ్చిగుచ్చి చూస్తూ సూటిగా అడిగింది బామ్మ, కర్పూర కళాదేవి. బామ్మ అడుగుతున్న ప్రశ్నల్ని విని ఆశ్చర్యంతో ఆత్రిజ వంక చూశారు అక్కడున్న అందరూ. అందరి చూపులు ఆత్రిజని అనుమానంగా గుచ్చుతుంటే సిగ్గుతో తడబడుతూ, పో బామ్మా, నీకన్నీ అనుమానాలే. అయినా నీ మనవడు నీ ఇష్టం.
కడుగుతావో, రుద్దుతావో. మధ్యలో నాకెందుకు? ఇప్పుడు కాబట్టి ఓకే. రేపు పెళ్లి ముహూర్తానికి నీ మనవడు ఇలాగే చేస్తే మామూలుగా ఉండదు. జాగ్రత్తగా చూసుకో అంది ఆత్రిజ. హ్యాండ్ స్టిక్‌ని తిరిగేసి, హరీ! బుద్ధి తక్కువ పిల్లల్లారా! ఎలా మాట్లాడుతున్నార్రా? అంటూ ఆత్రిజ మీదకు వెళ్ళింది కర్పూర కళాదేవి. ఆ మాటలకి అక్కడున్న అందరూ ముసిముసిగా నవ్వారు. బామ్మ నుంచి తప్పించుకోవడానికి గుమ్మం వైపుకు వెళ్తూ పూజితని చూసి ఒక్క క్షణం ఆగింది ఆత్రిజ. పెళ్ళికి వచ్చారా? అని సీరియస్‌గా అడిగి పూజితని అపదమస్తకం చూస్తూ ఇంట్లో నుంచి బయటకు నడిచింది ఆత్రిజ.